పీఠము ఏర్పరచు కొనుట చూసి ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పెను. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్నిపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పెను. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును కూర్చుంటసాగు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు అన్నమాట. మనం ఏదైనా విందుకి వెళ్ళేటప్పుడు అంటే ప్రతి ఫంక్షన్లకి ఇలా వెళ్తుంటాం కదా, మనము ఘనత అంటే నేను అందరిలో కనపడాలి అని మనం ఫస్ట్లో నిలుపుకొని కూర్చున్నాం అనుకో, అప్పుడు ఎవరైనా వచ్చి మనం ఆగ్రహ పీఠం అంటే అందరికన్నా నేనే కనపడాలి, అందరికన్నా నేనే గొప్పగా ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటారు కదా చాలా మంది. అలాగా మనం అనుకుంటే ఎవరో ఒకరు వచ్చి నా ఫ్రెండ్కి కొంచెం చోటు కొంచెం అటింకెళ్ళి మూలకి అనేసి అంటే మనం అక్కడ సిగ్గుపడిపోతామా లేదా? అలా అక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అనమాట. మీరు అలాగా ముందుగా బలిపీఠాన్ని ముందుగా మీరు కోరుకుంటే మాత్రం మీరు తగ్గింపబడతారు. మీరు అలా తగ్గింపబడకుండా ఉండాలంటే మీరు తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకుంటే మీరు ఘనత పొందుతారనమాట, హెచ్చింపబడతారు. మనము దేవుడే మనల్ని హెచ్చించాలి, కానీ మనల్ని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. అలా హెచ్చించుకుంటే మనము ఎక్కడైనా సిగ్గుపడిపోతాం అన్నమాట. ఇంకోటి చూద్దాం. 2వ దినవృత్తాంతములు 7:14 పాత నిబంధన. రెండో దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా పేరు పెట్టబడిన అంటే మనం దేవుని పేరు పెట్టుకొని మనము హెచ్చించాలనేసి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నా పేరు పెట్టబడిన నా జనులు అంటే మనం అందరం అన్నమాట. తమను తాము తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల తన చెడు మార్గములను అంటే మన సొంత నిర్ణయాల్ని మన సొంత ఆలోచనల్ని విడిచిపెట్టిన ఎడల దేవుడు మన ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను. అంటే దేవుడు హెచ్చిస్తాడు అనమాట. మన పాపములన్నింటినీ దేవుడు క్షమించి మనల్ని హెచ్చించి ఆయన రాజ్యాన్ని మనకి ఇస్తాడు. కానీ మనం మాత్రం ఈ లోక పద్ధతులను అనుసరించి మనం అందరిలో గొప్పగా కనిపించాలి, అందరిలో మనము ఉన్నతంగా ఉండాలి అనేసి మనం ఆశపడుచు ఉంటాం. కానీ దేవునికి అది ఇష్టం లేదు. దేవుడు హెచ్చిస్తే కానీ దేవుడికి ఇష్టం లేదు. మన సొంత నిర్ణయాలను బట్టి మనం ఎప్పుడు కూడా మనం ముందుకు నడవకూడదు అనమాట. తను ఇప్పటి వరకు మనము సొంత నిర్ణయాలతోనే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి ప్రార్థించకుండా మనం నచ్చినట్టు హెచ్చించాలనేసి తిరుగుచున్నామేమో. కానీ దేవుని వాక్యం చదివిస్తుంది, తను తగ్గించుకొని మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని గుణం మనలో ఉండాలి. అలా ఉంటేనే మనం దేవుని రాజ్యంలో చేరుతాం, దేవుళ్ళు మనం నడుస్తాం. ఇప్పటి వరకు మనం ఏ విషయంలోనైనా సరే ఇలా చేసేమేమో. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. తను తగ్గించుకోవాలి, దేవుణ్ణి వెతకాలి. మొదట దేవుణ్ణి వెతకాలి. వెతికిన తర్వాత తదుపరి అన్నీ మనకు దొరుకుతాయి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం ఇప్పటి వరకు ఎన్నో చేసాం, కానీ దేవుడిని హెచ్చించాలనుకుంటున్నాడు, కానీ దేవుడు బాధపడుతున్నాడు అన్నమాట. ఏంటి నా కుమారుడు తాను హెచ్చించుకుంటున్నాడు. ఇప్పటి వరకు నేను ఎంత హెచ్చిద్దామన్నా తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు.
అలా దేవుడు మన చేతుల్లో తీసుకోవాలంటే మనము దేవుణ్ణి ప్రార్థన చేయాలి. మనం ఫస్ట్ మనల్ని మనము తగ్గించుకోవాలన్నమాట. ఏ అర్హత లేని నిన్ను నన్ను ప్రేమించి దేవుడు తన రక్తాన్ని దానం చేసి ఆయన ప్రాణాన్ని సైతం మనకి రక్షించాడు. కానీ మనం మాత్రం మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం ప్రతి వారి దగ్గర మనం గొప్పగా బతకాలి, గొప్పగా ఉండాలి అనేసి మనం నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. ఈ ప్రపంచంలో అందరికన్నా డబ్బు నా దగ్గరే ఉండాలి, నేనే అందరికన్నా గొప్పగా ఉండాలి, నా దగ్గరికి అందరు రావాలి అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. మనలో కూడా ఉన్నాం, ప్రతి ఏదో విషయంలోనా మనం కూడా ఇలాగే ఉండాలి, నా దగ్గరికి అందరు రావాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నట్టు మనం తగ్గించుకోవాలి. ఏ అర్హత లేని నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేసి మనం పరీక్షించుకోవాలి. ఎందుకు నన్ను దేవుడు పిలిచాడు, నేను ఒక పాపిని, నన్ను ప్రేమించి పిలిచిన దేవుడికి నేను ఏమి ఇస్తున్నాను అనేసి మనం మన హృదయాన్ని స్థిరపరచుకొని మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకుంటే దేవుడు మనల్ని స్వస్థపరిచి ఆయన రాజ్యానికి మనం వారసుల్ని చేస్తాడనమాట.